ఇంకొక నాకు ఫ్యాసినేటింగ్ మీ సక్సెస్ స్టోరీ వినాలంది. వేర్ యూ యువర్ సెల్ఫ్ అంటే బీయింగ్ అన్ ఎక్స్పర్ట్, మీరు ఎక్కడెక్కడ చాలా చదివారండి. మీరు యువర్ ఎన్ ఎండి ఇన్ గైనకాలజీ, MRCOG ఫ్రమ్ UK and FRCOG again from UK, certified by British Fertility Society. And so ఆ తర్వాత మీరు ఈ స్టేజ్కి వచ్చారు. బట్ మీకు కూడా ఎప్పుడైనా ఈ కేసు అవుతుందో అవ్వదో ఇంకా అవ్వకపోవచ్చేమో అని మీ మైండ్లో వచ్చి టక్మన్ అయిన సందర్భాలు ఉన్నాయా? Yes, I can say like I think probably another more I'm giving IVF stories చెప్పాలి అంటే I had another client from Bangalore. So వాళ్ళు బెంగళూరులో దే హ్యాడ్ అండర్గోన్ 2 IVF treatments and they shifted to Hyderabad అనమాట. So again referred by one of my friend from Bangalore. So they met me to discuss about what I can do next. Right. సో వాళ్ళది మొత్తం ఎవాల్యుయేట్ చేసాం ఫస్ట్ డీటెయిల్గా వాట్ కుడ్ హ్యావ్ గాన్ రాంగ్ అంటే ఐవీఎఫ్లో కూడా 2 times ఫెయిల్ అయ్యేవాళ్ళు. దట్ షీ వాస్ జస్ట్ అరౌండ్ 29 సంథింగ్. సో ఎందుకు అంత ఫెయిల్ అవుతుంది అనేది ఇన్వెస్టిగేట్ చేశాక వాట్ వి థాట్ ఆఫ్ అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నాయి వాళ్ళకి. యూట్రస్ బాగుంది, ఎగ్ బాగుంది, స్పర్మ్ బాగుంది, ఎంబ్రియో కూడా బాగుంది. సో అలాంటప్పుడు వాట్ వీ థింక్ అబౌట్ ఇస్ ఎంబ్రియోలో ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా? ఎందుకంటే ఐవీఎఫ్ ల్యాబ్లో మనము ఫిజికల్గా గ్రేడ్ చేస్తాం ఎంబ్రియోని. సో చూడ్డానికి బాగుందా లేదా అని, కానీ దానికి ఇంటర్నల్గా ఎలా ఉంది అనేది మనం ఐవీఎఫ్లో కూడా చెక్ చేయలేము. సో వాట్ వీ హ్యావ్ సజెస్టెడ్ ఆ కపుల్కి వచ్చేసి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనమాట. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయకముందే మనం ఎంబ్రియో మీద బయాప్సీ తీసి వీటి జెనెటిక్స్ ఎలా ఉన్నాయి అనేది టెస్ట్ చేస్తాం. రైట్. సో తనకి ఇప్పుడు ఒక 4 to 6 ఎంబ్రియోస్ ఫామ్ అయినాయి ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. దాంట్లో ఓన్లీ 2 ఎంబ్రియోస్ వర్ హ్యావింగ్ ఆల్ జీన్స్ కరెక్ట్ అనమాట. ఓకే. రిమైనింగ్ వర్ ఆల్ అబ్నార్మల్ వెన్ వి టెస్టెడ్. So we transferred only these 2 embryos and she conceived within single pregnancy and delivered as well and having a lovely girl. Recent ga maaku photo adi పంపించారు తను. So nice. She is also very happy. ఎవరైనా చాలా సార్లు ఎమోషనల్ అయిపోయి మీ పేరుతో స్టార్ట్ అయ్యే అక్షరంతో పేర్లు పెట్టుకోవడం ఇవి కూడా చేస్తుంటారు కదా అంటే చాలా మంది. ప్రాబబ్లీ అండి, ఇంకా అంటే నా పెట్టుకుంటుంటారు. బట్ ఐ వుడెంట్ సజెస్ట్ దట్ దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. అంటే టిపికలీ ఆ గ్రాటిట్యూడ్ తోటి బికాస్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు మనం అర్బన్ కల్చర్లో మేబీ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. అడాప్షన్ వచ్చేసింది ఇప్పుడు, తర్వాత హ్యావింగ్ అ చైల్డ్ ఈజ్ వెరీ గుడ్. బట్ కాకపోయినా కూడా అండర్స్టాండింగ్ కండిషన్స్ వచ్చేసాయి. బట్ కొంచెం సెమీ అర్బన్ బ్యాక్గ్రౌండ్, కొంచెం ట్రెడిషనల్ అప్బ్రింగింగ్ లో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇట్స్ టాబూ టు టాక్ అబౌట్ ఇట్. బయటకు వెళ్ళి చెప్పుకోలేరు కూడా వాళ్ళు. క్లినిక్ వెళ్ళి మేము కన్సీవ్ చేసామని కూడా. సో ఐఎమ్ హోపింగ్ సొసైటీ విల్ చేంజ్ సూలీ బికాస్ వెస్ట్లో మనకి మీరు చూసుంటారు కదా డాక్టర్ చందన, ఇట్స్ అ వెరీ యాక్చువల్లీ అ వెరీ ప్లాన్డ్ అండ్ అ కామన్ థింగ్. కరెక్ట్. అండ్ వాట్ వీ హావ్ సీన్ నేను యూకేలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అనదర్ థింగ్, గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఫండ్స్ దేర్ ట్రీట్మెంట్స్. సో మెజారిటీ చాలా ఈజీగా వచ్చేసి చేయించుకొని హ్యాపీగా కన్సీవ్ అయ్యి వెళ్ళిపోతుంది. మీరు ఎందుకు ఇండియాకి రీలొకేట్ అయ్యారు? అంటే ఆబ్వియస్లీ మీకుండే క్వాలిఫికేషన్స్కి మీరు ఫారిన్ కంట్రీస్లో ఇంకా బాగా సంపాదించుండొచ్చు. అంటే ఐ నెవర్ వాంటెడ్ టు సెటిల్ దేర్ అండి. మనం జస్ట్ హయ్యర్ స్టడీస్కి ఫర్ మోర్ ఎక్స్పోజర్ లెర్నింగ్ న్యూవర్ టెక్నిక్స్ వెళ్ళాం కానీ నెవర్ హ్యాడ్ దట్ ఇంటెన్షన్. సో ఆబ్వియస్లీ ఐ కేమ్ బ్యాక్. మీ వారు కూడా డాక్టర్. ఎస్. సో మీ ఇద్దరు హౌ డు యూ షేర్ యువర్ సక్సెస్ అండ్ సో ఐ థింక్ being in the same profession, we usually whenever I feel stressed out, he will be helping me to come out of it when he have any issues. But as such at home we maintain like more of normal relationship than professional and అది obviously మీకు రోజంతా లేకపోతే ఇదే సరిపోతుంది. Right. Yeah. I mean it's been a fascinating conversation Dr. Chandana. Anything else that you would like to tell mana viewers ki because about parenting, about IVF, fertility issues and any advice ఆడపిల్లలకు కూడా even ఫ్యూచర్ మదర్స్కి? సో ఐ థింక్ యాజ్ ఐ వాస్ మెన్షనింగ్ లైఫ్ స్టైల్ మీద మనము చాలా చిన్న ఏజ్ నుంచే కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు చైల్డ్హుడ్ ఒబేసిటీ అది కూడా చాలా కామన్ అయిపోతుంది. అవును. సో మనము హ్యావింగ్ లైక్ అన్ యాక్టివ్ లైఫ్ స్టైల్, తర్వాత ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ కొంచెం తగ్గించుకోవడము, అప్పటి నుంచే మేనేజ్ చేయడం. అది కాకుండా ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక కూడా థింగ్స్ షుడ్ నాట్ బి టూ మచ్ డిలేడ్. సో రైట్ టైంలో ప్లాన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక కీలక క్వశ్చన్ విచ్ ఐ మిస్డ్ ఆస్కింగ్ యు, ఐఎమ్ సారీ. బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం వల్ల ఆబ్వియస్లీ కన్సెప్షన్ డిలే అవుతుంది బికాస్ మొత్తం అంతా కూడా హార్మోన్స్ అటు ఇటు అయిపోతాయి అంటారు. సో వుడ్ యూ అడ్వైజ్ దట్ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం? నాట్ రియలీ. అంటే ఇట్ డిపెండ్స్ వాళ్ళు ఎన్ని ఇయర్స్ దే వాంట్ టు పోస్ట్ పోన్ అనేది. సో లాంగ్ టర్మ్ బర్త్ కంట్రోల్ పిల్స్ డెఫినెట్లీ నాట్ రికమెండబుల్. If it's a short term and if that is the option they opt for, that is okay. Okay. But it takes a few months to set things back in. Correct. Sometimes it can go up to 3 to 6 months kuda once they stop. It again depends on scenario.
అది. వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారు, అగైన్ ఇంకేమైనా ఫర్టిలిటీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దాన్ని బట్టి కూడా దే కెన్ టేక్ ఎ కాల్ అనమాట. యా. సో అనదర్ థింగ్ ప్రాబబ్లీ ఎస్, డోంట్ డిలే ప్రెగ్నెన్సీ. అండ్ ఇంకొకటి, వెన్ దే ఆర్ ట్రయింగ్ థింగ్స్ నాట్ హ్యాపెనింగ్, దే షుడ్ అప్రోచ్ ద ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఎందుకంటే అలానే ఎక్కువ ఇయర్స్ వేస్ట్ చేసుకొని లేటర్ ఏజ్లో వచ్చి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నా కూడా అంత సక్సెస్ ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, సేమ్ ట్రీట్మెంట్ ఇయర్స్ కొద్దీ చేయించుకుంటూ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడికేషన్స్, ఇంజెక్షన్స్తో ఆల్మోస్ట్ 10 years ట్రై చేసి థింగ్స్ నాట్ హ్యాపెనింగ్, అప్పుడు వచ్చి ఐవీఎఫ్కి ప్లాన్ చేసుకుంటారు. సో అయితే ఇప్పుడు ఈ పాయింట్లో మీరు కొంచెం నాకు ఆ ప్రోటోకాల్ చెప్పండి ప్లీజ్. ఫస్ట్ ఏమో ఫస్ట్ యూ గివ్ మెడికేషన్, ఇంజెక్షన్స్. యా, రైట్. సో 1 to 2 years మనం విత్ ద సింపుల్ మెడికేషన్స్, అంటే మేజర్ ఇష్యూస్ లేని వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఉంది, ట్యూబ్స్లో బ్లాక్ ఉంది, ఫీమేల్ ఎగ్స్ తగ్గుతున్నాయి, ఇది డిఫరెంట్ సినారియో. థింగ్స్ ఆర్ ఓకే అనుకున్న వాళ్ళకి ఒక 1 to 2 years ప్రాబ్లమ్ మెడిసిన్స్, ఇంజెక్షన్, స్కాన్స్తో ట్రై చేయొచ్చు. నాట్ హ్యాపెనింగ్, దెన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్తో ఐదర్ ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ అకార్డింగ్ టు దర్ కండిషన్ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. సో ఏమి ప్రాబ్లం లేని వాళ్ళకి ప్రాబ్లమ్ సింపుల్ ఐయుఐ ట్రీట్మెంట్స్ చేస్తాం, ఒక 2 to 3. అది కూడా మరి మల్టిపుల్ చేయకూడదు. సమ్టైమ్స్ ఐ హావ్ సీన్ ఒక 10 ఐయుఐ ట్రీట్మెంట్స్. ఐయుఐ అంటే జస్ట్ పుట్టింగ్ ద స్పర్మ్ ఆఫ్ ద హస్బెండ్ ఇన్ ద రైట్ టైమ్ అనమాట, రైట్ టైం, ఓవ్యులేటింగ్ పీరియడ్ లో. yes, దాని సక్సెస్ రేట్ అరౌండ్ 20% ఉంటుంది. అండ్ దట్ ఇస్ బిట్వీన్ 12 and 17th day అంటారు కదండి, ఇన్ ద సైకిల్, on the cycle length, టిపికల్లీ అస్యూమింగ్ 28-30 day cycle. అది మనం స్కాన్స్ లో మానిటర్ చేసుకుంటూ చేస్తాం అన్నమాట. ఓహో, అది కూడా టైంలో. యా యా. సో దాంతో కూడా కాకుండా దెన్ దే షుడ్ మూవ్ ఆన్ టు ఐవీఎఫ్. సో సేమ్ ట్రీట్మెంట్ మనం 10 years చేయించుకొని వెన్ ఫీమేల్ ఇస్ అరౌండ్ 38-40 అప్పుడు ఐవీఎఫ్కి వెళ్దాం అనుకుంటే ఈవెన్ ఐవీఎఫ్లో కూడా వాళ్ళకి అంత సక్సెస్ ఉండకపోవచ్చు. అంటే ఐవీఎఫ్ కొంచెం ఫారిన్ లాగా అనిపిస్తుంది, ఇంకా దే స్టిల్ ప్రిఫర్ టు ఐ థింక్ న్యాచురల్ మెథడ్స్ లో చేస్తాం. ఐయుఐ అంటే కొంచెం న్యాచురల్ అండ్ క్లోజర్ టు. సో అందుకని మనం కూడా ఫస్ట్ స్టెప్ లాగా ఐవీఎఫ్ ఎప్పుడు అడ్వైస్ చేయము. హూ డోంట్ రిక్వైర్ దట్ ఫస్ట్ ఎవరిని ఐవీఎఫ్ వెళ్ళమని చెప్పము. కానీ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్, డిలే అవుతుంది బాగా అన్నప్పుడు ప్రాబ్లమ్ మనము ఐవీఎఫ్కి వెళ్ళడం వల్ల ఒక్కోసారి అసలు ఇంటర్నల్గా ఏం ఇష్యూస్ ఉన్నాయనేది తెలుస్తుంది. ఇంకొకటి ఉన్న ట్రీట్మెంట్స్ అన్నిట్లోనూ దాంతోనే వాళ్ళకి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. వన్స్ దే కన్సీవ్, మీరు వాళ్ళని వేరే గైనకాలజిస్ట్ కి, మీరు కూడా గైనకాలజిస్ట్ కాబట్టి యూ హ్యాండ్ దెమ్ ఓవర్ ఆర్ యూ టేక్ కేర్ ఆఫ్ ద, బికాస్ హియర్ మనం ఈషా ఐవీఎఫ్ లో వీ డోంట్ డూ డెలివరీస్. సో వాళ్ళని ఒక 3 months వరకు యూజువల్లీ మానిటర్ చేస్తాము, అది సింగిల్ ప్రెగ్నెన్సీనా, ట్విన్ ప్రెగ్నెన్సీనా, హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ అని. Once we think everything is settled, pregnancy is happily continuing, then we refer them to obstetricians for delivery. Okay, and they can go to their own obstetrician also. Yes, that again we discuss with them according to their preference, refer this. So, but after 3 months, me main milestones datinattu for what correct, you specialize in. Meer annaru indaka first check point is pregnancy test, followed by baby heartbeat, and then NT scan and baby anamnesis. And then you hand over the mom and the baby to the gynecologist, and then wait for the next parent to come into your walk into your clinic. What a lovely thing, andi asalu. Yeah. So anything else would you like to share with us? Ante right time, right planning, right approach, very important in fertility. And always I think ఈ స్ట్రెస్ అది ఉన్నప్పుడు దే బెటర్ గెట్ ద సైకలాజికల్ కౌన్సిలింగ్స్. దే షుడ్ నాట్ కీప్ ఇట్ టు దెమ్సెల్ఫ్. They should open up. They can discuss with me, they can discuss with the counselors, and they need to relax and have positive attitude and hope. ఐ డ్రీమ్ ఛానల్ కొత్తగా ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తుందంటే హెల్దీ టాక్ విత్ అంజలి అని. అంటే ఇందులో అందరూ కూడా డాక్టర్స్తోనే మనం ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకు అనంటే మనకి ఆరోగ్యం మీద కనీస అవగాహన కోసం